భానుమతి అప్లికేషన్ ఫిలప్ చేయకుండా పార్దు వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు పార్దు అంటాడు, ఏంటి బస్సమ్మాయి, అప్లికేషన్ తొందరగా ఫిలప్ చేసేసి మేడంకి ఇచ్చేసే, నేను ఈ లోపు మెటీరియల్ తీసుకొస్తాను సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పార్దు. సరే జీపబ్బాయి అనేసి అంటది భానుమతి. ఈ లోపు మెటీరియల్ తీసుకొచ్చి భానుమతి చేతికిస్తాడు. అప్పుడు భానుమతి మెటీరియల్ అంటే చదువుకునే బుక్స్ అనమాట. ఆ బుక్స్ చూసినప్పటికీ చాలా సంతోషం పడిపోతూ ఉంటుంది. పడిపోయి, ఏంటి జీపబ్బాయి, మీరు నా మీద చాలా ప్రేమ ఉంది మీకు, ఎంత ప్రేమ ఉంటే మటుకు అన్ని డబ్బులు ఖర్చు పెడతారా నా కోసం, చదువు కోసం అనేసి అంటది. ఏమీ లేదు, ఈ 3 ఎంత అయింది అంటే ఫీజుకి ఏమో 1,30,000 అయింది, మెటీరియల్కి 20,000 అయింది, 2 లక్షలు అయింది, అంటే మొత్తంగా 3,30,000 అయింది. నా కోసం 3,30,000 ఖర్చు పెట్టారా జీపబ్బాయి అని అంటది. ఎందుకు, నీ చదువు కోసమే కదా ఖర్చు పెట్టాను, ఈ డబ్బు నేను భూమి మీద పెట్టాను అనుకో, దాని మీద నాకు 50,000 లాభం వస్తుంది. ఒకవేళ ఈ 3,50,000 భూమి మీద పెడితే వర్షం వచ్చిందనుకో, ఆ పంట పాడైపోద్ది, అప్పుడు నాకు ఈ 3,50,000 పాడైపోతాయి. కానీ నీకు అలా కాదు కదా, నీ చదువు మీద పెడుతున్నాను ఈ 3,50,000. ఇది పెట్టడం వల్ల చాలామంది పేదవాళ్ళందరికీ నీ చేతుల మీద వైద్యం దొరుకుతుంది అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు అంటూ ఉంటుంది అన్నమాట భానుమతి, కాదు జీపబ్బాయి, నా చిన్నప్పుడు దేవుణ్ణి మాటికి నిలదీసేదాన్ని, నువ్వు నాకేమిచ్చో, నాకెందుకు ఏమిచ్చో, నాకు నువ్వేమీ ఇవ్వలేదు అని చెప్పి నిలదీసేదాన్ని. కానీ అప్పుడు నా కోసం నిన్ను పుట్టించాడు, అప్పుడు నాకు తెలియక దేవుణ్ణి నిలదీశాను. కానీ ఇప్పుడు దేవుడు ఎంత మంచివాడు, మిమ్మల్ని నాకు భర్తగా ఇచ్చాడు, నా కోరిక నెరవేర్చేటట్టు చేశాడు అని చెప్పి స్పీడ్గా వెళ్ళి హగ్ చేసేసుకుంటుంది పార్దుని. అప్పుడు పార్దు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. అక్కడ జీప్ ఎక్కి వెళ్తారు. ఓ చోట పళ్ళు అమ్ముతారనమాట, మామిడికాయలు. గబగబా మామిడికాయలు దిగి ఆ మామిడికాయలు బుట్ట మామిడికాయలు తీసుకుని దాని కింద ఈ బుక్స్ అంటే మెటీరియల్ దాని కింద పెట్టేసి, భానుమతి చదువుకునే బుక్స్ బుట్టలో పెట్టేసి దాని మీద మామిడి పళ్ళు సర్దేసి ఆకులతో సర్దేసి కనపడకుండా జీప్లో పెట్టేస్తాడు. అప్పుడు ఏంటి ఇన్ని పళ్ళు తెచ్చారేంటి జీపబ్బాయి అంటే, తినడానికి అని అంటాడనమాట. కొద్ది దూరం వెళ్ళాక, జీపబ్బాయి ఆపు, నా మెటీరియల్ ఆ పండ్ల కొట్టు దగ్గర వదిలేసానంటే, లేదు నేను తెచ్చాను చూడు, ఆ మామిడికాయ బుట్టలో పెట్టాను, మనం లోపలికి వెళ్ళేటప్పుడు నీ బుక్స్ ఎవరు చూడకుండా మన గదిలోకి వెళ్ళాలంటే వెళ్ళటం కోసం నేను ఈ మామిడికాయలు సర్దాను, ఎందుకంటే మనం ఇంట్లో పెళ్ళి అని అబద్ధం చెప్పి వెళ్ళాం కదా, అందుకని ఇప్పుడు మళ్ళీ మనం ఇంట్లోకి పుస్తకాలతో వెళ్తే వాళ్ళకి అనుమానం రాకుండా నేను ఇలా సెట్ చేశాను అని అంటారు. అబ్బాయి, ఈ జీపబ్బాయి చాలా బంగారం నా జీపబ్బాయి అని చెప్పి సంతోషపడిపోయి ముద్దు పెట్టేస్తూ ఉంటుంది భానుమతి పార్దుకి. కట్ చేస్తే అక్కడ భానుమతి వాళ్ళ అమ్మ తయారయ్యి బయటకు వస్తే వాళ్ళ అత్తగారు అంటది, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, భానుని చూడటానికి వెళ్తున్నాను అత్తయ్య అంటే, అదేంటే మన జాతరకు వచ్చే 4 రోజులే కదా అయింది వెళ్ళి, ఎందుకు అప్పుడే అంత టెన్షన్ పడుతున్నావు అంటే, లేదు నాకు ఈ 4 రోజుల నుంచి ఫోన్ రాలేదు అత్తయ్య, నాకు ఏదో కంగారుగా ఉంది, అందుకని ఒకసారి చూసి వస్తే నాకు కంగారు తగ్గుద్ది, మీరు కూడా రండి అత్తయ్య గారు అంటే, నేను రానమ్మా, నేను ఆటో ఎక్కి దిగితే నా మోకాళ్ళ నొప్పులు, అయితే నువ్వే జాగ్రత్తగా వెళ్ళి వచ్చేసే అని అంటది. సరే అత్తయ్య అంటే తను బయలుదేరుతూ ఉంటుంది భానుమతి వాళ్ళ ఇంటికి. భానుమతి వాళ్ళమ్మ కట్ చేస్తే భువన వాళ్ళమ్మ సాంబవి మంచమే కూర్చుని ఏడుస్తుంది. ఈ లోపలికి భువన వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అంటే, ఏముంది, నువ్వేమో పార్దుని ఈ పుట్టింటోళ్ళు మనకి ఏం గౌరవిస్తున్నారో మనతో మాట్లాడుతున్నారా, పనమ్మాయి స్వాతికి ఇచ్చే అంత ఇంపార్టెన్స్ మనకి ఇవ్వట్లేదు, నువ్వేమో పెళ్లి చేసుకోమని చెప్తుంటే నువ్వేమో పార్దు బావనే పెళ్లి చేసుకుంటాను అంటున్నావు, ఆ పార్దు బావ ఏమో భానుమతిని పెళ్లి చేసుకుని అతను బాగానే కాపురం చేసుకుంటున్నాడు, చెల్లని చెక్కులో ఉన్న శక్తి కొడుకు చరణ్ గాడు బేవర్స్ గాడు ఆడికి కూడా మంత్రి గారు అమ్మాయితో పెళ్లి జరిగిపోతుంది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, అందుకనే నువ్వు ఇంకా భావం చేసుకోకుండా నేను ఎలాగోలాగా బతిమాలుతాను మా అన్నయ్యని, నువ్వు ఎలాగోలాగా నిన్ను మినిస్టర్ గారు అబ్బాయి కాకపోయినా సర్పంచ్ గారు అబ్బాయినన్నా తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు, నా మాట విని పెళ్లి చేసేసుకో అని అంటది సాంబవి. లేదమ్మా, నేనేం పెళ్లి చేసుకోను, నేను పార్దు భావనే పెళ్లి చేసుకుంటాను, పోటుకొక మాట మార్చే రకం కాదు అంటే, నువ్వు పగట కళలకు అంటున్నావు అంటే, లేదమ్మా, ఆ భానుమతిని నేను లేపేసి ఆ ప్లేస్లోకి నేను వచ్చి పార్దు భావని పెళ్లి చేసుకుంటాను, నేను కన్న పగటి కళలను పెళ్లి పందిరిగా చేసి నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేటట్టు చేస్తాను అని అంటది భువన. కట్ చేస్తే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శక్తి. ఈలోపు వాళ్ళ కూతురు చిత్ర వచ్చి, ఏంటమ్మా అటు ఇటు తిరుగుతున్నావు, ఏమైంది, కొంపతీసి మినిస్టర్ గారు ఏమీ రావట్లేదా, మినిస్టర్ గారి సంబంధం ఏమైనా ఆగిపోయిందా అని అడుగుతుంది. అదేమీ లేదే, ఎందుకు అంటే
పొద్దుట బయటికి వెళ్ళారు కదా భానుమతిని పార్థుని. వాళ్ళిద్దరూ పెళ్ళికి వెళ్ళలేదే, ఎందుకంటే పెళ్లి ముహూర్తాలు లేవు. కానీ వాళ్ళు ఎక్కడికో టౌన్కి వెళ్ళారు ఏదో పని మీద. బ్యాగ్ కూడా తీసుకెళ్ళాడు. ఆ బ్యాగ్లో ఎప్పుడో డబ్బులున్నా ఆ బయటికి ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలన్నా ఆ బ్యాగ్ తోటే వెళ్తాడు. అందుకని ఏం జరుగుతుందా అని, మనకు తెలియకుండా ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ దూరంగా భువన కూడా వింటుంది. అవును, బావ వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకెళ్ళాడు, ఆ విషయం ఏంటో నేను కూడా కనుక్కోవాలి అని అనుకుంటుంది భువన. ఈలోపు జీప్లో వస్తారు పార్థు భానుమతి. ఈలోపు పార్థు బుట్ట నిండా మామిడి పళ్ళు ఇచ్చి జాగ్రత్తగా పట్టుకెళ్ళి మెటీరియల్ మన గదిలోకి జాగ్రత్తగా తీసుకెళ్ళిపో అని చెప్తాడు. సరే జీపబ్బాయి అని మామిడి పళ్ళు పట్టుకుని వస్తుంది. ఈలోపు ఏమో బాగా జరిగిందా అని అడుగుతుంది. పెళ్ళి బాగా జరిగిందా అని అడుగుతుంది శారద. బాగా జరిగింది అత్తయ్య అని అంటుంది. ఈలోపు శక్తి అక్కడికి వచ్చి పెళ్ళి ఏ కళ్యాణ మండపంలో జరిగింది అని క్రాస్ చెక్ చేస్తూ ఉంటుంది శక్తి. ఈలోపు శక్తి కూతురు చిత్ర, ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నావు కళ్యాణ మండపం పేరు చెప్పడానికి అని అంటుంది. అప్పుడు వెంటనే పార్థు అంటాడు, కళ్యాణ మండపంలో జరగలేదు, గుళ్ళో జరిగింది. తనకి టౌన్ కొత్త కదా, అందుకనే తను చెప్పలేకపోయిందని కవర్ చేస్తాడు. సరే భానుమతి ఇలాగే మామిడి పళ్ళని ఆ మామిడి పళ్ళు బుట్ట తీసుకుంటుంది చిత్ర. ఈలోపు అంటే శక్తి కూతురు ఈలోపు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పార్థు అలాగే భానుమతి వీళ్ళిద్దరూ టెన్షన్ పడతాం గమనించి శక్తి, ఇందులో ఏదో పట్టుకెళ్తున్నారు, ఇందులో ఏదో ఉంది, లోపల పట్టుకెళ్ళడానికి మామిడి పళ్ళు ఎరవేశారు, ఇదేదో తెలుసుకోవాలని వచ్చి మామిడి పళ్ళు తీస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే భానుమతి మామిడి పళ్ళు లాగేసుకుంటుంది. ఏంటమ్మా అలా లాగేసుకుంటున్నావు, ఇందులో ఏదైనా బంగారం పెట్టావా ఏంటి అని శక్తి భానుమతిని అంటుంది. ఈలోపు బలరాం అంటాడు, అదేంటమ్మా అలా లాగేసుకున్నావు, అందరూ తినడం కోసం కదా తెచ్చారు అని అంటూ ఉంటాడు బలరాం. అలా చూస్తూ ఉండిపోతుంది భానుమతి. రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే భానుమతి వాళ్ళ అమ్మ వస్తూ ఉంటుంది. ఈలోపు పెళ్లి వాళ్ళు వచ్చేసారనమాట, మినిస్టర్ గారి తాలూకా అంతా. రెండు నమస్కారం అని చెప్పి వాళ్ళకి స్వాగతం పలికి లోపల కూర్చోబెడతారు. ఈ లోపేమో భానుమతి వాళ్ళ అమ్మని ఆ సెక్యూరిటీ లోపలికి ఆవిడ లోపల పంపించే సెక్యూరిటీ అంటాడు బలరాం. అప్పుడు మినిస్టర్ అంటాడనమాట, మీరంటే నాకు అందుకే ఇష్టం, మామూలు పని మనుషులను కూడా మీరు గౌరవిస్తారు అని అంటూ ఉంటాడు మంత్రి గారు. మొత్తం అందరూ షాక్లో ఉంటారు.